ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ, నాన్న, బామ్మని కళ్ళారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి. వాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు. హ్మ్. వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ పిన్ని వీడిని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు? అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు. హ్మ్. ఆ, వీళ్ళ నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి. వీళ్ళ అమ్మ, నాన్న? ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. హ్మ్. అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. హ్మ్. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీడిని మనవాడు కాదని పంపించేశారు. పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్? ఉన్నారు అనుకుంటా. ఉన్నారా ఏంటి? రియల్ మదర్ ఫాదర్ ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. అంటే విలేజ్లో ఉండే ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ వేరే. వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే. వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని? ముగ్గురు అట్లనే చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానే బాగా సంపాదిస్తున్నట్టే. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరీ అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా పడనోళ్ళు